గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇంతలో గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను తమిళసై నియమించారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజ్, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇంతలో గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను తమిళసై నియమించారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్. శిరీష, ఇప్పుడే కాసేపటి క్రితమే గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నియామక ఉత్తర్వులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు పేర్లని ప్రతిపాదిస్తే దానికి సంబంధించినటువంటి వెయిటింగ్ కొంతకాలం జరిగింది. ఆ విషయంలో హైకోర్టులో ఒక కేసు ఉంది. ఆ కేసు అయిన తర్వాతే చేస్తానని చెప్పి గవర్నర్ ప్రకటించినప్పటికీ గవర్నర్ ప్రకటించినటువంటి ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ పరిశూ చేసింది. నిన్న ముఖ్యమంత్రి అండ్ మరొక సీనియర్ అంటే కేబినెట్ లో సీనియర్ మంత్రివర్గ సహచరుడు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వెళ్లి గవర్నర్ దగ్గర పర్సనల్ గా పరిశూ చేసి వచ్చారు. దానికి సంబంధించినటువంటి కొనసాగింపుగా ఇది జరిగింది. అయితే ఇక్కడ ఎంపికకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ చాలా సౌమ్యులు అనేటువంటి పేరుంది. రాజకీయంగా కూడా చాలా సౌమ్యులు, రాజకీయమైనటువంటి క్లియర్ రాజకీయ విధానాలు, పొలిటికల్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్తారు. కోదండరాం విషయానికి వచ్చేసరికి కోదండరాం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్ల మధ్యలో కూడా నిలబడినటువంటి వ్యక్తిగా చెప్తారు. తెలంగాణ ఉద్యమాన్ని మొత్తాన్ని ఏకతాటిగా నడిపినటువంటి పొలిటికల్ జేఏసీకి ఆయన అధినేతగా ఉన్నారు. పొలిటికల్ జేఏసీ తర్వాత కాలంలో వచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో ఆయన తెలంగాణ జనసమితి అనే పార్టీ పెట్టినప్పటికీ ఆయన చాలా క్లియర్ గా టిఆర్ఎస్ కి, కేసీఆర్ కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డ వారిగా చెప్తారు. 2023 ఎన్నికల్లో ఆయన తాము ప్రత్యక్షంగా పోటీ చేయకుండా తాము నైతిక మద్దతు అంటే పూర్తిగా ఓట్ల మద్దతు కాంగ్రెస్ కి ప్రకటించారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళకి 2 ఎమ్మెల్సీలు హామీ ఇచ్చింది. 2 ఎమ్మెల్సీల భాగంగా ఈ రోజు కోదండరాంకి వచ్చింది. అట్లాగే సియాసత్ పత్రిక యజమాని అయినటువంటి జాహిద్ అలీ ఖాన్ కుమారుడైనటువంటి అమీరుల్లా ఖాన్, ఆయన కూడా చాలా సౌమ్యుడిగా పేరున్నటువంటి వ్యక్తి. ముస్లిం సమాజంలో, హైదరాబాద్ ముస్లిం సమాజంలో, తెలంగాణ ముస్లిం సమాజంలో ఒక రాజకీయ పరమైనటువంటి విధానానికి, ఒక అంటే హిందూ ముస్లిం భావజాలాన్ని బాయి అన్న భావజాలానికి ప్రతీకగా చెప్పేటటువంటి జాహిద్ అలీ ఖాన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో అమీరుల్లా ఖాన్, వీళ్ళిద్దరికీ చెప్తారు. జాహిద్ అలీ ఖాన్ గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు అమీరుల్లా ఖాన్ కి ఈ పదవి ఇవ్వటం ద్వారా ఒక పొలిటికల్ విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని పెద్దల సభకి గవర్నర్ నామినేట్ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ద్వారా తెలియజేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మంత్రివర్గం చేసినటువంటి ప్రతిపాదనని గవర్నర్ ఆమోదించారు. శ్రీష. రైట్, థ్యాంక్ యూ అరవింద్.